ఇక పశ్చిమ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, అల్లూరు, విజయనగరం, మన్యం, అనకాపల్లి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. నిన్న కర్నూలు, గుంటూరు జిల్లాలో కుండపోత వాన కురిసింది. ఇక ఇప్పుడు మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు చోట్ల రహదారులపై నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం మనం కాకినాడకు వెళదాం. కాకినాడలో వర్షాలపై అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, కాకినాడలో వర్షాలపై అప్డేట్స్ ఏంటి? ఐసో చందు, చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తీర్ణంగా కురుస్తున్నాయని చెప్పొచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం వల్ల జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కాకినాడ తీర ప్రాంతం ఏదైతే ఉందో ఒప్పాడ, కాకినాడ తీర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడుతున్నాయి. ఈ వర్షాల నేపథ్యంలో మొత్తం ఏదైతే ఉందో 15 కిలోమీటర్ల మేర సముద్రం మొత్తం కూడా రోడ్డు మీద మొత్తం కూడా పొంగి పొర్లుతున్న పరిస్థితి ఉంది. నిన్న మనం చూసాం. నిన్నటి నుంచి కూడా ఏదైతే ఉందో కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఒప్పాడ, కొత్తపల్లి ప్రాంతం ఏదైతే ఉందో మాయాపట్నం, కొత్తపల్లి, సూరాడపాలెం, ఒప్పాడ గ్రామాలు మొత్తం కూడా సముద్రం నీట ములిగే అని చెప్పొచ్చు. ఏదైతే ఉందో సముద్రం ఇంచుమించుగా 15 అడుగులు ముందుకు వచ్చి సముద్రం అయితే సముద్రం అల్లకల్లోలంగా మారిందని చెప్పొచ్చు. మొత్తం కడలి తీర ప్రాంత ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది. నిన్నటి నుంచి కూడా అధికారులందరూ కూడా అప్రమత్తమై మొత్తం కూడా వీరందరికీ భరోసానిస్తూ వీరెవరో మత్స్యకారు మొత్తం గృహాలన్నీ కూడా సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గృహాలన్నీ కూడా ఖాళీ చేసి మత్స్యకారులు సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించారు. నిన్నటి నుంచి కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా ఉప్పాడ తీర ప్రాంతంలో మొత్తం కూడా గస్తీ పెట్టిన పరిస్థితి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా నిన్న మధ్యాహ్నం ఏదైతుందో నిన్న సాయంత్రం ప్రాంతంలో ఇంచుమించుగా 15 అడుగుల సముద్రం నుంచి యథాస్థానం నుంచి ముందుకు వచ్చిందని చెప్పి మత్స్యకారులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా ఒక్కసారిగా ఏదైతే ఉందో కాకినాడ 15 కిలోమీటర్లు అంటే కాకినాడ నుంచి ఉప్పాడ వరకు కూడా 15 కిలోమీటర్ల మేర కూడా సముద్రం మొత్తం రోడ్డును మొత్తం కప్పి మొత్తం రోడ్డును కూడా బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. ఏదైతే ఉందో 15 కిలోమీటర్ల మేర కూడా సముద్ర తీర ప్రాంతంలో కాకినాడ వెళ్ళడానికి బీచ్ రోడ్ ఏర్పాటు చేస్తే బీచ్ రోడ్ మొత్తం కూడా ఈ కడలి ఏదైతే ఉందో దీనికి సంబంధించిన కెరటాలతో మొత్తం కూడా రోడ్డును మొత్తం స్తంభించిపోయింది. నిన్నటి నుంచి కూడా రోడ్డును కూడా బ్లాక్ చేసిన పరిస్థితి ఉంది. ఓ పక్క సముద్రం మత్స్యకారులందరూ కూడా మొత్తం మొరపెడుతున్న పరిస్థితి ఉంది. మాకు ఎన్నాళ్ళు ఈ కష్టాలు అని చెప్పేసి వచ్చిన ప్రతి అధికారికి కూడా నిలదీసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా ఏదైతే ఉందో మొత్తం సముద్రం పరిస్థితిని కొట్టి మొత్తం నిన్నటి నుంచి కూడా మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. ఒక పక్క అధికార యంత్రాంగం మొత్తం కూడా మత్స్యకారులకు ఒక పక్క భరోసా ఇస్తుంటే మరో పక్క ఏదైతే ఉందో జనసేన పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, అదేవిధంగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ, ఎస్వీఎస్ వర్మ కూడా మొత్తం తీర ప్రాంతం మొత్తం కూడా సందర్శించి మొత్తం కూడా మొత్తం మత్స్యకారులందరికీ భరోసానిస్తూ మొత్తం కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, కూటమి ప్రభుత్వం అండగా ఉంది, మీ అందరికీ కూడా మేము సురక్షితమైన ప్రాంతాలకి మిమ్మల్ని తరలిస్తాం, మీకు అన్ని ఈ ఉప్పెన మొత్తం తగ్గే వరకు కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఒక పక్క భరోసానైతే ఇస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడుతుంది. జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా మరికొద్దిసేపటి కింద అయితే మాత్రం తీర ప్రాంతం మొత్తం కూడా పరిశీలించారు. మొత్తం ఏదైతే ఉందో 15 కిలోమీటర్ల మేర కూడా సముద్ర తీర ప్రాంతం మొత్తం కూడా కొట్టిన రోడ్లు అదేవిధంగా మొత్తం మత్స్యకారులందరితో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడి మొత్తం కూడా వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించాలని చెప్పి అధికారులకు మొత్తం సూచించడం జరిగింది. మొత్తం అధికారులతో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు కూడా మొత్తం అప్రమత్తం చేసి సముద్ర తీర ప్రాంతం సంబంధించిన మొత్తం కూడా అలర్ట్ చేయాలని చెప్పేసి అధికారులకు కలెక్టర్ అయితే సూచించడం జరిగింది. మొత్తం ఏదైనప్పుడు కూడా ఇప్పుడు కూడా కలెక్టర్ మొత్తం తీర ప్రాంతం వెంబడైతే మాత్రం పరిశీలన అయితే జరుగుతుంది. మరికొద్దిసేపటి కింద పవన్ కళ్యాణ్ కూడా జిల్లా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. పిఠాపురం నియోజకవర్గం సంబంధించిన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గంలో ఎక్కువ శాతం సముద్ర తీర ప్రాంతం ఉండడం వల్ల ఎక్కువ ఈ ముంపు ఉండడంతో అక్కడ పరిస్థితి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కలెక్టర్ దగ్గర నుండి పర్యవేక్షించాలని చెప్పి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడేది. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మొత్తం కలెక్టర్ ఎవరైతే ఉన్నారో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కూడా ఎప్పటికప్పుడు మొత్తం తీర ప్రాంతం పరిస్థితిని పవన్ కళ్యాణ్కి అయితే వివరిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం ఏదైనప్పుడు కూడా జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తీర ప్రాంతం వెంబడైతే మాత్రం మొత్తం ఐ అలర్ట్ను ప్రకటించి మొత్తం కూడా అటు రవాణా సౌకర్యం ఉప్పాడ నుంచి కాకినాడ వెళ్ళే రహదారి మొత్తం కూడా క్లోజ్ చేసి ఇలా ఏదైతే ఉందో ఉప్పాడ పిఠాపురం మీదుగా ఇలా మొత్తం సర్పవరం మీదుగా కాకినాడకు మరలింపు, ఇటు కాకినాడ నుంచి పిఠాపురం వెళ్ళేవన్నీ కూడా లైట్ హౌస్ మీదుగా పిఠాపురానికి అయితే తరలిస్తారు. ఇంచుమించుగా 35 కిలోమీటర్ల మేర ఎక్స్ట్రాగా జర్నీ వస్తుందని చెప్పి ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. మరోపక్క గస్తీ మొత్తం సముద్ర తీర ప్రాంతం 15 కిలోమీటర్లు కూడా మొత్తం బ్లాక్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఏదైనప్పటికీ కూడా మొత్తం కాకినాడ తీర ప్రాంతం మొత్తం కూడా ఐ అలర్ట్ అయితే ప్రకటించిన
పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేస్తూ ఎప్పటికప్పుడు వాతావరణ బులెటిన్ రిలీజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంకి సమాచారం అయితే మాత్రం జిల్లా కలెక్టర్ అయితే అందిస్తున్నారు. మరో పక్క జిల్లా యంత్రాంగం మొత్తం కూడా తీర ప్రాంతం వెంబడైతే మాత్రం పర్యవేక్షణ మొత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఏదైనప్పుడు కూడా వర్షాలు తగ్గే వరకు కూడా ఏ ఒక్క మత్స్యకారుడు కూడా చేపల వాడికి వెళ్ళకూడదని చెప్పి మత్స్యకారులందరూ కూడా సురక్షితమైన ప్రదేశాలకైతే అధికారులు తరలించారు. మొత్తానికి ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఇంకా 2-3 రోజుల నుంచి ఒక 4 రోజుల వరకు ఈ బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తుంది. మొత్తం ఏదైనప్పుడు ఒక 4 రోజుల పాటు ఈ వాతావరణ హెచ్చరికలు అయితే ఉండనున్నట్టయితే జిల్లా కలెక్టర్ అయితే చెప్పిన పరిస్థితి ఉంది. చందు. రైట్ కామేశ్వర్, థ్యాంక్ యూ.